ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎటువంటి చరిత్ర గురించి మాట్లాడబోతున్నాం అంటే ఆ చరిత్ర విన్న తర్వాత మీ ఒంటి మీద ఉన్న ప్రతి వెంట్రుక కూడా నిక్కపరుచుకుని చూస్తుంది. గర్వంతో మీ మనసంతా నిండిపోతుంది. ఆ చరిత్ర పేరే అయోధ్యలో ఉన్న రామమందిరం. సరిగ్గా 492 సంవత్సరాల కిందట, అంటే 1528వ సంవత్సరంలో మహమ్మద్ బాబర్ మన భారతదేశానికి దండెత్తిన సమయంలో, అయితే అప్పటికే భారతదేశంలో చాలా ప్రదేశాలను ఆక్రమించుకున్న మహమ్మద్ బాబర్ కన్ను అయోధ్యలో ఉన్న రామమందిరం మీద పడింది. అయితే అక్కడికి చాలా ఎక్కువ సైన్యాన్ని పంపి అక్కడున్న అయోధ్య రామమందిరాన్ని పడగొట్టమని చెప్పి ఆజ్ఞాపించాడు బాబర్. చివరికి బాబర్ సైన్యం అయోధ్యకు చేరుకుని అయోధ్య రామాలయాన్ని పడగొడుతున్న సమయంలో చాలామంది భారతీయులు అడ్డుకోగా లక్షల్లో వారిని చంపి చివరికి అయోధ్య రామాలయాన్ని పడగొట్టారు. అయితే పడగొట్టిన అవశేషాలతోనే మహమ్మద్ బాబ్రీ మసీదుని కట్టించాడట. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని భారతీయులు మాత్రం ఎప్పుడూ ప్రాణాలకు తెగించి నిరసనలు చేస్తూనే ఉండేవారట. ఎట్టకేలకు స్వాతంత్రం వచ్చిన ఎన్ని సంవత్సరాల తర్వాత బాబ్రీ మసీద్ రామమందిర వివాదం మళ్లీ బయటకు వచ్చింది. అయితే ఇరువురు పక్షాల వాదోపవాదాలు విన్న తర్వాత రెండు న్యాయస్థానాలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆ నిర్ణయం ఏంటంటే, కూల్చబడిన బాబర్ మసీదుని ఆ అవశేషాలని పరీక్షించమని చెప్పి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించింది న్యాయస్థానం. అయితే ఆర్కియలాజికల్ టీం ఆ ప్రదేశానికి వెళ్లి అవశేషాలను పరీక్షించినప్పుడు నిర్వెరబోయారట. ఎందుకంటే పరీక్షించిన ప్రతి అవశేషాల్లోనే రామమందిర ఆనవాళ్లే కనిపించాయట. అయితే కొన్ని రోజుల తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తుది నిర్ణయం ఇచ్చింది ఏంటంటే, అక్కడ ముందుగా రామమందిరమే ఉండేదని చెప్పిందట. అయితే క్షుణ్ణంగా ఆధారాలను పరీక్షించిన తర్వాత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఏమిటంటే, ముందుగా అక్కడ రామమందిరమే ఉండేదని, అయితే 2.7 ఎకరాల స్థలంలో మళ్లీ రామాలయాన్ని కట్టుకోవచ్చని తుది తీర్పు ప్రకటించిందట న్యాయస్థానం. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి 5, 2020 పునఃశంకుస్థాపన జరిగినట్టు మన అందరికీ తెలిసిన విషయమే. అయితే అయోధ్య రామమందిరం కథ ఇక్కడతో అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఆలయ నిర్మాణానికి తవ్వే సమయంలో నీరు ఎక్కడి నుంచి వచ్చేది కానీ అతి తక్కువ గోతులు తీసినప్పుడే నీరు ఎక్కువగా ఉచ్చిపడేదట. అయితే అక్కడ ఇంజనీర్ చెప్పాడట, ఇంత నీరు వచ్చినప్పుడు ఈ ఆలయం కట్టడం ఇంపాసిబుల్ అని. ఇంతకీ ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందని పరీక్షించినప్పుడు తేలింది ఏంటంటే, అది దూరంగా ఉన్న సరియు నది అని తెలిసిందంట. ఇంతకు సరియు నది అంటే ఏంటో తెలుసు కదా, శ్రీరాముడు అవతారాన్ని చాలించినది ఈ సరియు నదిలోనే. అయితే అక్కడున్న పురోహితులందరూ కలిసి ఆ సరియు నదికి ప్రార్థించినప్పుడు ఆ నీరు వెనక్కి తగ్గిందంట. అంటే సరియు నది అనుమతి ఇచ్చినట్టే కదా. సరియు నది అనుమతి ఇచ్చిన తర్వాత వేగవంతంగా ఇంజనీర్లు అందరూ కలిసి అయోధ్య రామాలయాన్ని పూర్తి చేశారట. అయితే ఈ ఆలయంలో సిమెంట్ని కానీ ఐరన్ కానీ వాడకపోవడం విశేషం. ఇంతకీ ఈ ఆలయాన్ని దేంతో కట్టారని మీ అనుమానం కదా. అయితే పెద్ద పెద్ద బండలను తెచ్చి వాటిని చెక్కి లింక్డ్ పద్ధతుల్లో ఈ ఆలయాన్ని అయితే కట్టారట. ఇంతకీ అలా ఎందుకు కట్టారో తెలుసా? ఈ ఆలయం చెక్కు చెదరకుండా కొన్ని వేల సంవత్సరాల వరకు ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని అయితే ఇలా కట్టడం అయితే జరిగిందట. అయితే ఈ రామమందిరం పూర్వపు రామమందిరంలాగా రూపుదిద్దుకోవడమే కాదు, ఇంకా చాలా వింతలు జరిగాయి. రామరావణ యుద్ధంలో రాముడికి సాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి సగౌరవంగా ఆహ్వానించబడ్డారట. అంటే తెలుసు కదా, వానర సైన్యం, గరుడ పక్షులు, ఉడత్తలు, పాములు ఇవన్నీ కూడా సగర్వంగా చాలా విచిత్రంగా ఇక్కడికి రావడం అయితే మొదలుపెట్టాయట. ఇన్నేళ్ల నిరీక్షణ, అవాంతరాలు, చిక్కులు, అద్భుతాల మధ్య మన అయోధ్య రామమందిరం 22 జనవరి 2024 అక్షరాల 52 అంగుళాల బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. ఫ్రెండ్స్, నేను చేసిన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిలో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని కామెంట్ చేస్తారని ఆశిస్తూ ఇక సెలవు.